హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే రాయలసీమ స్పెషల్ రాగి సంగటి. గ్లాస్తో 2 గ్లాసుల రేషన్ బియ్యం తీసుకొని కడిగి 6 గ్లాసులు నీళ్ళు పోసుకొని అర్ధగంట ముందు నానబెట్టుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం. అర్ధగంట తర్వాత కడిగి పెట్టుకున్న నానబెట్టుకున్న బియ్యాన్ని స్టవ్ ఆన్ చేసుకొని పొయ్యి మీద పెట్టుకొని దగ్గరకు కానివ్వాలి. మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. బియ్యం దగ్గర పడిన తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని కొంచెం సేపు ఒకసారి కలుపుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత ఇప్పుడు సంగట్లోకి రాగి పిండి వేసుకోవాలి. ఈ మోయిన్ స్పూన్తో 5 స్పూన్లు వేసుకోవాలి. ఒకటే చోట కుప్ప లెక్క వేసుకోవాలి. పిండి మొత్తం ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. పిండి వేసుకున్న తర్వాత కలుపుకోకుండా ఇట్లనే మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూసుకోవాలి. పిండి మొత్తం బాగా ఉడికింటుంది. ఇప్పుడు తెడ్డుకట్ట తీసుకొని పిండిని ఇట్లా కలుపుకోవాలి. తెడ్డుకట్ట లేని వాళ్ళు పప్పు గుత్తితోనైనా కానీ మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి రాగి పిండి. అంతా బాగా ఇట్లా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇప్పుడు సంగటి రెడీ అయింది. సంగటి ఒకవేళ లూజుగా ఉంటే కనుక దీంట్లో కొంచెం రాగి పిండి వేసుకొని ఒక 2 నిమిషాలు వేడి పెట్టుకుంటే కనుక లూజుగా ఉండేది సరిపోతుంది. గట్టిగా మామూలుగా ఇట్లా వస్తుంది. ఒకవేళ గట్టిగా అయితే కనుక సంగటి ఇట్లా రాకోకుండా కొంచెం వెన్నీళ్ళు పెట్టుకొని వేడి చేసుకుంటే సరిపోతుంది. వెన్నీళ్ళు పోసుకొని కలుపుకొని ముద్ద చేసుకుంటే వస్తుంది రాగి సంగటి. ఇప్పుడు నీళ్ళతో చేయిని తడుపుకొని తినాలి. అన్ని ముద్దలు చేసుకుంటే రాగి సంగటి రెడీ అయింది. రాగి సంగటి రెడీ అయిందండి. ఈరోజు మా ఇంట్లో బుడ్డల పచ్చడి.